హాయ్ ఫ్రెండ్స్, ఫినాలే డే 5 శుక్రవారం తెల్లవారుజామున ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది? హాట్‌స్టార్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్ ట్రెండ్. ఇంకా మాట్లాడుకోవాలంటే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎవరు కప్పు ఎత్తబోతున్నారు? ఎందుకంటే ఈ రోజుతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఎంత గుద్దుకున్నా, ఎంత బాధేసుకున్నా, ఎంత మ్యానిపులేషన్ చేయాలనుకున్నా, పిఆర్ యాక్టివిటీలు కానీ, ఏ యాక్టివిటీలు కానీ, అబ్బో ఏవేవో జరుగుతున్నాయి. ఏవేవో సీరియల్ ఆర్టిస్టులు వస్తున్నారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు అవి జరుగుతున్నాయి. తనుజ పిఆర్ తగ్గట్లే, కళ్యాణ్ పిఆర్ తగ్గట్లే, అమ్మ జీవితం మధ్యలో సీరియల్ ఆర్టిస్టులు తగ్గట్లే, పిఆర్లు తగ్గట్లే, రివ్యూర్లు తగ్గట్లే. రకరకాలుగా వెళ్తుంది ఓటింగ్ ట్రెండ్. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, 3, 4, 5 అన్నీ మనం మంచిగా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా 8 to 10 minutesలోనే ఉంటుంది. సో మీరు చేయాల్సింది, ఓటేసారా? ఓట్ అయిపోతే ఓటు వెళ్ళి వేసేయండి. హాట్‌స్టార్లో కానీ, ఫోన్ కాల్లో కానీ, ఆర్ కాదు అండ్ రెండిట్లో వేయాలి విన్నర్ అవ్వాలి అనుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది మన వీడియో. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. 83,000 దగ్గరలో ఉన్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా పాపం ఉంది కదా, 12,500. మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో చేయండి, అప్డేట్లు ఫాస్ట్గా వస్తాయి. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఓటింగ్ ట్రెండ్ మనం మాట్లాడే కంటే ముందు ఏవీ తాలూకా ఇంపాక్ట్ ఉంటుందా అని అన్నారు. ఏముంది? ఫస్ట్ థింగ్, ఏవీలే చాలా వరస్ట్గా ఉన్నాయి. నిజంగా మాట్లాడుకునే చాలా వరస్ట్గా ఉన్నాయి. తనూజ ఏవి మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏవి చాలా. ఎందుకంటే తనూజ ఆ ఏవి ప్రోమో బాగాలేదు, ఎపిసోడ్లో ఇంకా దరిద్రంగా ఉంది. ఆ బొక్కలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, ఆ బొక్కలో సాంగ్ సెలెక్షను, ఎలివేషన్ మూమెంట్స్ ఉన్నా కూడా వేయలేదు. ఎడిటర్ ఎవడో తెలియదు, అది ఎవరికి ప్రివ్యూలు ఇచ్చారో తెలియదు. సో నీరసపడిపోయారు మాట, జనరల్ ఆడియన్స్ నీరసపడిపోయారు. తనూజ ఫ్యాన్స్ అయితే బండి చల్లారిపోయింది. ఇంకా డిమాండ్ బాగుంది అంటారా? ప్రోమో అట్లీస్ట్ 1 minute ఇచ్చినా కూడా ప్రోమో బాగుందిరా, డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడుతూటి ఇవన్నీ పెట్టారనుకుంటే, ఏవీలో అసలు వరస్ట్. మెయిన్ బాగా హట్టింగ్ బాదరింగ్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పా కదా ఎపిసోడ్ రివ్యూలో. డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ది ఒక ఫ్రేమ్ కూడా పెట్టలే. అంత అద్భుతంగా ఎడిటింగ్ టీం. ఎన్ని ఎలివేషన్లు ఇవ్వచ్చు డెమాన్ పవన్కి ఆటకి. డెమాన్ పవన్ ఆ ఇద్దరిని కాలు పట్టించుకొని ఆపేసి ఎన్ని ఉన్నాయి. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఓటింగ్ రిలేటెడే. సో పోని అదే అకార్డింగ్ టు మీ అది మిత్తే. పోనీ కొంతమంది అదేమంటారు, ఏవీలు బాగుంటే ఏవీలు ముందు వచ్చేస్తే ఓటింగ్కి చాలా హెల్ప్ అయిపోతుంది అన్నారు. ఏం హెల్ప్ అవ్వలే. తనూజకి పెద్ద గొప్పగా ఏమి హెల్ప్ అవ్వలేదు. డెమాన్ పవన్కి అసలు హెల్ప్ అవ్వలేదు. డెమాన్ పవన్ ఓటింగ్ ఇంకా తగ్గిపోయింది. అది పిఆర్ మ్యానిపులేషన్స్ వల్ల కొంతమంది రివ్యూర్స్ అన్నారు కదా, డెమాన్ పవన్కి ఓటేస్తే ఏం ఉపయోగం ఉంటుంది, కళ్యాణ్కి ఓటేయండి, ఆర్ ఇమాన్యుల్ ఎలాగో పోయాడు కాబట్టి తనూజకి ఓటేయండి అన్నారు కదా. అది మ్యానిపులేట్ అవుతున్నారో మరి ఏమయ్యారో నాకు తెలియదు. డెమాన్ పవన్ ఫ్యాన్స్ చల్లారిపోయారో ఏమో తెలియదు, కానీ డెమాన్ ఓటింగ్ తగ్గిపోయింది. సో మరి 3వ పొజిషన్లో ఉన్నాడా, 4వ పొజిషన్లో ఉన్నాడా, అసలు సూట్ కేసు వస్తుందా, సూట్ కేసు ఎవరికి వస్తుంది, సూట్ కేసు ఎవరి దగ్గర నుంచి ఆఫర్ చేయించవచ్చు, అవి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ చెప్పేస్తా, తర్వాత పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి, పర్లేదు సరదాగా. ఫోన్ కాల్ అండ్ హాట్‌స్టార్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. మరి ఏమిరా తనూజ ఏవి హెల్ప్ అయింది కదరా అంటే, నిన్న రాత్రి కూడా తనూజే కదా ఉంది కదా. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్. కానీ పెద్ద డిఫరెన్స్ లేదు, అస్సలు లేదు. డిఫరెన్స్ నేను చెప్తా. ఏవీలు రోల్ ప్లే చేస్తుందా లేదా, ఆర్ లాస్ట్ రోజు ఓటింగ్ మారుద్దా లేదా అనేది మనకు కాలమే చెప్పేస్తుంది. ఇంకా ఎందుకురా అంటే కళ్యాణ్ ఏవి, టీవీ ఏవి చూసాను నేను, అది బాగుంది. సో యూట్యూబ్ ఏవి పెద్దది ఉంటుంది, ఎందుకంటే టీవీ ఏవీలో కావాలని కలిపారు, బట్ సెపరేట్ ఏవీలు వస్తాయి కాబట్టి అది బాగుండి నాకు మిత్తే. కానీ ఏమో ఈసారి మిత్తులే రియల్ అయ్యేటట్టు ఉన్నాయి. ఆ ఏవి బాగుండి, ప్రోమో ఏవి బాగుండి, ఎపిసోడ్లో ఏవి బాగుంటే చాలా హెల్ప్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. సో సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, 3వ పొజిషన్లో డిమోనే ఉన్నాడు, 4వ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు, 5వ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడదాం, ఫస్ట్ నుంచి మాట్లాడదాం. సో పర్సంటేజెస్ మాట్లాడి కప్పు ఎవరికి కొట్టడానికి అవకాశం ఉందో చెప్తా. చూడండి, డెసిమల్స్ పక్కన పెడితే వీళ్ళిద్దరివి ఆల్మోస్ట్ 60% ఓట్ షేర్కి వచ్చేసారు. ఎవరు? కళ్యాణ్, తనూజే.
సో అది చాలా పెద్ద పర్సెంట్, 60%కి వచ్చేసారు. తనూజకి 30%లో ఉంది, 30 పాయింట్ సంథింగ్. ఓకే, కళ్యాణ్ 29%లో ఉన్నాడు, 29 పాయింట్ సంథింగ్. డిఫరెన్స్ చాలా తక్కువ, 0.6% ఉంది. ఇది మారడం పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడైనా ఫినాలేలో బిగ్ బాస్లో ఇంత క్లోజ్ కాల్ వచ్చినప్పుడు లాస్ట్ రోజు ఓటింగ్ ఉంటుంది చూసారా, అది చాలా కీలకమైన ఓటింగ్. చాలా అంటే చాలా కీలకమైన ఓటింగ్. ఒక విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ ఏదైనా ఉందరా అంటే అది లాస్ట్ డే ఓటింగ్, అదే శుక్రవారం ఓటింగ్. అలాంటి శుక్రవారం ఓటింగుల్లో కళ్యాణ్ ఏవి పడతాను చూసారు, ఎంత క్లోజ్ కాల్ అన్నప్పుడు మేబీ కళ్యాణ్ ఏవి కీ రోల్ ప్లే చేయొచ్చు. కళ్యాణ్ ప్రోమో ఏవి కీ రోల్ ప్లే చేయొచ్చు, కళ్యాణ్ ఎపిసోడ్ కీ రోల్ ప్లే చేయొచ్చు, అండ్ ఓటింగ్లు కూడా మారవచ్చు, యాడ్ అవ్వచ్చు, ఇది ఇటు ఫ్లిప్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్ అంతా కళ్యాణే ఉంటాడు. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజ్ ఇలానే ఉన్నారు, జస్ట్ ఇలా అవ్వడానికి ఛాన్స్ లేదా అంటే చాలా ఛాన్స్ ఉంది, ఆర్ ఇలానే ఉండిపోతుందని చెప్పలేం. నాకేమనిపిస్తుందిరా అంటే కళ్యాణే వస్తాడేమో అనిపిస్తుంది. సెన్స్ జస్ట్ బ్లైండ్గా కూడా చెప్తున్నా అంతే. నాకు ఎవ్వరు గెలిచినా పర్లేదు, ఎందుకంటే 5 డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి 22-23 మంది వచ్చారు కదా ఈ సీజను. వాళ్ళందరినీ దాటి ఇక్కడి వరకు వచ్చారు కదా. వీళ్ళకంటూ ఎంతో కొంత పక్కన ఫ్యాన్ బేస్ ఉంది కదా. కళ్యాణ్ నచ్చేవాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ నచ్చేవాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో వీళ్ళకి మ్యాటర్ ఉంది కాబట్టి ఇక్కడ టాప్ 2 వరకు వచ్చారు కాబట్టి ఇద్దరిలో ఎవరు విన్ అయినా డిజర్వ్డ్. కానీ అది ఓటింగ్ బట్టే ఉంటుంది కదా. సో ఈ ఒక్కరోజు ఎంత ఓటింగ్ పడుతుంది వీళ్ళిద్దరికీ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ఓటింగ్లో హాట్స్టార్ ఓటింగ్ ఉంటుంది, ఫోన్ కాల్ ఓటింగ్ ఉంటుంది. హాట్స్టార్ ఓటింగ్ ఇక్కడే పడాలని లేదు, అబ్రాడ్లో కూడా VPN యూజ్ చేసి కొడుతున్నారు. ఫోన్ కాల్ మన తెలుగు స్టేట్స్లోనే పడాలని లేదు, కర్ణాటక నుంచి పడుతుంది, తమిళనాడు నుంచి పడుతుంది, నార్త్ ఇండియా నుంచి పడుతుంది, NIT IIT కాలేజీల నుంచి పడుతుంది, అబ్రాడ్ నుంచి పడుతుంది, ఎస్పెషల్లీ UK USA ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ నుంచి పడుతున్నాయి ఫోన్ కాల్. మామూలుగా కాదు, చెప్పే కదా, తనుజకి ఇంటర్నేషనల్ ఫోన్ కాల్ గట్టిగా బాదురు. కళ్యాణ్కి రూరల్ ఏరియా ఫోన్ కాల్ బాదురు. రేపు ఎంత బాదుతారు, ఎవరికి ఎలా బాదుతారు అనేది మనకు తెలియదు. సో చాలా తక్కువ డిఫరెన్స్, ఇది చాలా తక్కువ డిఫరెన్స్. కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయినది, ఇంత తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు కళ్యాణ్ ఏవి మంచిగా వచ్చిందని ఒక టాక్. ఏది ప్రోమో కాదు, మెయిన్ ఎపిసోడ్. మరి ఆ 1.5 గంట డిసైడ్ చేస్తుందా అంటే 1.5 గంట కూడా కాదు, టెక్నికలీ స్పీకింగ్ గంటే. ఆ గంట డిసైడ్ చేస్తుందంటే ఈ 0.6% ఏదైతే ఉందో అది కవర్ చేసి వచ్చేమో చెప్పలేం. ఆ హై ఇస్తే ఏమో ఒరిజినల్ ప్రోమో కూడా హై ఇస్తే కూడా ఛాన్స్ ఉండొచ్చు. చాలా ఉంటాయి బ్రో, సింపుల్. నేను అందుకే విన్నర్ అయితే డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడైతే ఒకటి చెప్పొచ్చు, విన్నింగ్ రేస్లో అయితే వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ డే, ఒకవేళ ఇది 4 రోజుల ముందు 3 రోజుల ముందు అయితే ఆ 2 రోజుల ముందైనా చెప్పాను కూడా డెమాన్ కూడా ఛాన్స్ ఉందని. కానీ డెమాన్ది వీళ్ళది తగ్గిపోయింది. చూడండి, మీకు డెమాన్ది నెక్స్ట్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఇలా చెప్పాను. తనూజది 30 చిల్లర, కళ్యాణ్ 29 చిల్లర, డెమాన్ 22. చూడండి, ఇప్పుడు డెమాన్కి కళ్యాణ్కి 7% కష్టం. అలా అని చెప్పి ఇప్పుడు చెప్తే చూడండి, మీరు రిలాక్స్ అవ్వకూడదు, మీ ఓట్లు మీరు వేసుకోండి, పక్క వాళ్ళకి ఎప్పుడు ఓట్లు వేసుకోవద్దు. ఇప్పుడు డెమాన్ దగ్గరికి వచ్చే చెప్తా మళ్ళీ. సో నేనేం చెప్తున్నానంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా కామన్ సెన్స్ ప్రకారం విన్నరు కళ్యాణ్ తనూజ మధ్యలోనే ఉంది. ఈ చిన్న లీడ్లో తనూజ ఉంది. బట్ ఈ లీడ్ ప్రకారం తనూజ విన్నర్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఇవాళ నైట్కి ఏదైనా మారచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దిసుకోండి. కళ్యాణ్ కానీ తనూజ కానీ వీళ్ళిద్దరిలోనే ఉంది అది. ఓకే, శుక్రవారం కాబట్టి చెప్తున్నా, అలా చెప్పేవాను కాదు, అంతే. నెక్స్ట్ 3వ పొజిషన్ డిమాన్ ఫ్యాన్స్ చాలా లాయల్గా, అసలు డిమాన్ పవన్ 3rd పొజిషన్లో ఎంత సస్టైన్ అవ్వడం కూడా అదొక అచీవ్మెంట్, తక్కువ చేసి మాట్లాడలే. డిమాన్ పవన్ అగ్ని పరీక్షలో హేళన చేశారు, వర్త క్యాండిడేట్ కాదని. తర్వాత రికమెండేషన్ మీద ఏమైనా వచ్చాడో బిగ్ బాస్కి అన్నారు. ఫస్ట్ 2 వీక్స్ అసలు కన్సిడరే చేయలే, కూరలో కరివేపాకులు తీసి పడేశారు. ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్లు అయ్యాడో తర్వాత డిమాన్ పవన్ అంటే సుస్సు. తర్వాత తన గ్రాఫ్ అలా పెంచుకుంటూ లాస్ట్ 3 వారాల నుంచి అరాచకం. కుర్రోడ్లో ఒక నవదేవిని చూశారు, ఆ హ్యూమన్ని చూశారు. నీళ్ళు ఇంత యాంగిల్ ఉందా, రీతు ఒకవేళ 10వ వారం 11వ వారం ఎలిమినేట్ అయితే డిమాన్ విన్నర్ అయిపోతుందేమో అనే పర్స్పెక్టివ్ క్రియేట్ చేశారు, అంత మ్యాటర్ ఉంది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, డిమాన్ ఇప్పుడు సూట్ కేస్ ఆఫర్ అనేది
మోస్ట్లీ మూడో ప్లేస్లో ఇచ్చారనుకోండి, ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. డబ్బులు ఇస్తే నాకు తెలిసి డిమాండ్ తీసుకోకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తీసుకుంటాడేమో. మేబీ నా పొజిషన్ ఇదేనేమో, తీసుకుంటే బెటరు, మా ఫాదర్ ట్రీట్మెంట్ కానీ హెల్ప్ అవుతుందని. సో మీరు ఆ పొజిషన్ మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఓట్లు వేసుకుంటే, అలాని కూడా కాదు, ఎవరు ఓట్లు అలాగే వేసుకుంటే బాగుంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. 4th పొజిషన్లో ఇమాన్యుల్ చూస్తే నిజంగా జాలి అనిపిస్తుంది, ఒక పక్క బాధేస్తుంది. వన్ ఆఫ్ మోస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ విన్ అవ్వడానికి 3 సార్లు కెప్టెన్, రోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తా, 3 సార్లు కెప్టెన్, గోల్డెన్ స్టార్లు వచ్చింది, పవర్ అస్త్రా వచ్చింది, ఎంటర్టైనరు, టాస్క్లు ఇరగదీస్తాడు, 95% సక్సెస్ రేట్, కట్ చేస్తే 4th పొజిషన్లో ఉన్నాడు. ఏం చెప్తా ఇంకా. అది ఇమాన్యుల్ అనేది ఒక యూస్ కేసు, నేను చెప్పిన ఒక కేస్ స్టడీలో మిగిలిపోద్ది. రేపు పొద్దున్న మనం ఎంత తురుము కంటెస్టెంట్లమైనా, మనకి ఎంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్నా నామినేషన్స్లోకి రాకపోతే ఇమాన్యుల్లా మిగిలిపోతామని. 5th పొజిషన్ సంజన గారు, ఆమెను చూసినా పాపం జాలేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఒకటి ఉన్నది అని చెప్పింది, ఆ రైజ్ వచ్చింది సంజన గారి వల్లే. బట్ ఆమె 5th పొజిషన్లో అలా ఉండిపోయారు, సింగిల్ డిజిట్లో. మనం చేసేది ఏం లేదు. సో అది మ్యాటరు. సో ఓవరాల్గా అయితే ఆర్డరు పొజిషన్లు ఇలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటేసుకోండి. ఎటువంటి ఫ్యాన్ వార్స్లో దిగొద్దు దయచేసి ప్లీజ్. ఇంకొకరోజు మీకు ఒకటి చెప్తా, 21 ఫినాల్ అయిపోయి ఎవరిని పట్టించుకోడు. నిజం చెప్తున్నా. రివ్యూర్లు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటారు, కంటెస్టెంట్లు వాళ్ళ పనులు చేసుకుంటారు, మీరే అనవసరం గొర్రెలు అయిపోతారు. సో దయచేసి ఈ ఫ్యాన్ వార్లు, అబ్యూజివ్ లాంగ్వేజ్లు ప్లీజ్ ఆపియండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? మళ్ళీ ప్రోమో రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మీద కూడా కన్నేసి ఉంచండి. సౌక నమస్కారం, ధన్యవాద్ హే.